Good morning, students. In the last class, we discussed the concept of linked lists and its types. So, in the last class, we discussed there are three types of linked lists: single linked list, double linked list, and circular linked list. So, in today's class, we will discuss about the operations and algorithms to that operations on the single linked list. So before going to algorithms of operations on single linked list, first we discuss what is ADT for the single linked list. So the ADT means abstract data type. So the ADT specifies two things. All of you well known about ADT. ADT specifies two things. The first thing is domain, and the second thing is operations performed on that domain. సో ఏడిటి మనం దేనికి రాస్తున్నాం? సింగిల్ లింక్ లిస్ట్ కి ఏడిటిని స్పెసిఫై చేస్తున్నాం. సో ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. థియరిటికల్ డెఫినేషన్ కనుక చూస్తే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ఏ యూస్ఫుల్ టూల్ టు స్పెసిఫై ద లాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్. ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ యొక్క లాజికల్ ప్రాపర్టీస్ ని స్పెసిఫై చేసే ఒక యూజ్ఫుల్ టూల్ ని మనం ఏడిటి అంటారని చెప్పుకున్నాం ఆల్రెడీ. ముందు క్లాసెస్ లో మీకు ఏడిటి గురించి చెప్పాను. సో ఏడిటి ఎప్పుడు కూడా టూ థింగ్స్ ని స్పెసిఫై చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ డేటా స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ అందులో ఉన్న టైప్స్ గురించి చదివాం కదా. నెక్స్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, సింగిల్ లింక్డ్ లిస్ట్ లో పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ ఏంటి, ఆ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవడానికి అల్గారిథమ్స్ ఏమున్నాయి, అల్గారిథమ్స్ ని ఎలా రాయాలి. నెక్స్ట్ అలాగే డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, డబుల్ లింక్డ్ లిస్ట్ లో ఆపరేషన్స్ ఏమున్నాయి, డబుల్ లింక్డ్ లిస్ట్ ఏడిటిలో ఆపరేషన్స్ ఏమున్నాయి, ఆ ఆపరేషన్స్ కి అల్గారిథమ్స్ ని ఎలా రాయాలి. నెక్స్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అలాగే సేమ్. సో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ గురించి చూద్దాం. సో ఏడిటి ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్. ఫస్ట్ థింగ్ డొమైన్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ నోడ్స్. బికాజ్ లింక్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఏమనంటాం, నోట్స్ అని అంటాం. సో కలెక్షన్ ఆఫ్ నోట్స్ లింక్డ్ టుగెదర్. అంటే లింక్ లిస్ట్ లో డొమైన్ అంటే ఏంటి, వాల్యూస్ ఎలా ఉంటాయి, నోట్స్ కింద ఉంటాయి, అన్ని కూడా ఒకదానికొకటి లింక్అప్ అయ్యి ఉంటాయి. ఈ డేటా స్ట్రక్చర్ లో లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా కలెక్షన్ ఆఫ్ నోడ్స్ లింక్డ్ టుగెదర్. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ దిస్ డొమైన్. సో ఇప్పుడు లింక్ లిస్ట్ మీద మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలం. సో దెర్ ఆర్ టోటల్లీ మెయిన్లీ 4 operations we can perform on the linked list. So first create a new list. సో లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయకముందు ఎంటీగా ఉంటుంది. సో మనం ఒక 5 ఎలిమెంట్స్ ని కనుక లింక్ లిస్ట్ లో స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనం లిస్ట్ ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. సో 5 నోడ్స్ తో సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. సో ద ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ క్రియేట్ ఏ న్యూ లిస్ట్ అండ్ ద సెకండ్ ఆపరేషన్ ఈజ్ ట్రావర్సింగ్ ద లిస్ట్. ట్రావర్సింగ్ మీన్స్ గోయింగ్ త్రూ ద ఫ్రమ్ ద ఫస్ట్ నోడ్ టు లాస్ట్ నోడ్ ఇన్ ద సింగిల్ లింక్ లిస్ట్ నోడ్స్. అంటే ఫస్ట్ మనం ఫస్ట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ నోడ్ నుంచి అక్కడ ఉన్న వాల్యూని డిస్ప్లే చేసి నెక్స్ట్ సెకండ్ నోడ్కి మూవ్ అవుతాం, అక్కడ ఉన్న వాల్యూని డిస్ప్లే చేయడం, నెక్స్ట్ థర్డ్ నోడ్కి మూవ్ అవుతాం, అక్కడ ఉన్న వాల్యూని డిస్ప్లే చేయడం. సో విజిటింగ్ ఆల్ ద నోడ్స్ అండ్ ప్రాసెస్ ద వాల్యూ ఆర్ డిస్ప్లే ద వాల్యూ, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావర్సింగ్. నెక్స్ట్ థర్డ్ ఆపరేషన్ ఈజ్ ఇన్సర్టింగ్. ఇన్సర్టింగ్ మీన్స్ సపోజ్ మనం ఆల్రెడీ ఒక సింగిల్ లింక్ లిస్ట్ ని 3 నోడ్స్ తో కనుక క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒక కొత్త నోడ్ ని తీసుకొచ్చి సింగిల్ లింక్ లిస్ట్ కి యాడ్ చేయాలి. సో ఎక్కడ యాడ్ చేయాలి, ఫస్ట్ నోడ్ కి, అంటే మనం యాడ్ చేసే కొత్త నోడ్ ని ఫస్ట్ నోడ్ కింద యాడ్ చేయాలా, లేదు లాస్ట్ నోడ్ లో యాడ్ చేయాలా, లేదు మిడిల్లో అంటే మనకు స్పెసిఫైడ్ పొజిషన్ లో యాడ్ చేయాలా. సో ఇన్సర్టింగ్ అనేది ఒక ఆపరేషన్. ఈ ఇన్సర్టింగ్ లో ఎక్కడ యాడ్ చేయాలి, పొజిషన్ ఏ ఫస్ట్ ప్లేస్ లోనా, లాస్ట్ ప్లేస్ లోనా, మిడిల్ లోనా. సో ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్, ఇన్సర్ట్ ఎట్ లాస్ట్, ఇన్సర్ట్ ఎట్ మిడిల్.
సో ఇన్సర్ట్ ఆపరేషన్ అనగానే ఎన్ని వస్తాయి? 3 టైప్స్ వస్తాయి. ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ పొజిషన్, ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ పొజిషన్, ఇన్సర్ట్ ఎట్ మిడిల్. సో ద స్పెసిఫైడ్ పొజిషన్. సో క్రియేట్, traversing, inserting at first, last and position. Positioning means middle. Next, fourth operation is deleting a node. Delete operation is also performed at 3 places. అంటే ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ లో మనం ఏ నోడ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం? సో ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేయాలా, లేదు లింక్ లిస్ట్ లో ఉన్న లాస్ట్ నోడ్ ని డిలీట్ చేయాలా, లేదు లింక్ లిస్ట్ లో మనం స్పెసిఫై చేసిన పర్టికులర్ నోడ్ ని అంటే సెకండ్ నోడ్ ని డిలీట్ చేయడం, థర్డ్ నోడ్ ని డిలీట్ చేయడం, ఇలా పర్టికులర్ నోడ్ అనే దాన్ని మనం చెప్పి దాన్ని డిలీట్ చేయాలంటే అలాగా. సో delete at middle or delete at position. Totally there are 3 specified operations on the deleting. Delete at first, delete at last and delete at position. Particular position means middle. సో ఇక్కడ మిడిల్ అంటే సపోజ్ ఇప్పుడు 5 నోట్స్ ఉన్నాయని అందులో థర్డ్ నోట్ మిడిల్ అవుతుంది, అలా అని కాదు. మిడిల్ అంటే ఏంటి? మనం స్పెసిఫై చేసిన పొజిషన్ లో ఉన్న నోడ్ ని డిలీట్ చేయడం అన్నమాట. ఓకే, అంటే సింగిల్ లింక్ లిస్ట్ లో డొమైన్ లో వాల్యూస్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఏమున్నాయి? మొత్తం మనం ఈ 4 ఆపరేషన్స్ కి కూడా అల్గారిథమ్స్ రాయాలి. సో ఫస్ట్ హౌ టు క్రియేట్ అనే దానికి అల్గారిథం. సో ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి? క్రియేట్, ట్రావర్సింగ్, ఇన్సర్టింగ్ ఎట్ ఫస్ట్, లాస్ట్ అండ్ పొజిషన్. నెక్స్ట్ డిలీటింగ్ ఆపరేషన్, డిలీట్ ఎట్ ఫస్ట్, లాస్ట్ అండ్ పర్టికులర్ పొజిషన్. సో దిస్ ఈజ్ ADT ఫర్ ద సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్న ఈ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో వీటికి అల్గారిథమ్స్ ఎలా రాయాలో చూద్దాం. అంటే క్రియేట్ చేయాలంటే సింగిల్ లింక్ లిస్ట్ ని అల్గారిథం ఎలా రాయాలి, ఓకేనా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ కి ఈ 4 ఆపరేషన్స్ ఉంటాయి, డబుల్ లింక్ లిస్ట్ కూడా ఇవే 4 ఆపరేషన్స్, సర్క్యులర్ లింక్ లిస్ట్ కూడా ఈ 4 ఆపరేషన్స్. ఓకే, సో ఆపరేషన్స్ క్రియేట్ సింగిల్ లింక్ లిస్ట్, క్రియేట్ డబుల్ లింక్ లిస్ట్, క్రియేట్ సర్క్యులర్ లింక్ లిస్ట్, సేమ్ అలా రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా. సో ఇప్పుడు ఒక లిస్ట్, కొత్త లిస్ట్ ని క్రియేట్ చేయాలి, కొత్త సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. సో చూడండి, సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు మిమ్మల్ని, వాట్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్, రైట్ అనే అల్గారిథం టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్. అంటే దీని అర్థం ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ డెఫినేషన్ రాసి తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్ అల్గారిథమ్స్ ని రాయమంటున్నాడు. అంటే సింగిల్ లింక్ లిస్ట్ మీద పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ కి అల్గారిథమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాయాలి. ఓకే, ఇక్కడ అల్గారిథమ్స్ అవన్నీ కూడా మీకు డేటా స్ట్రక్చర్స్ మొత్తం ఏ కాన్సెప్ట్ అయినా సరే అల్గారిథమ్స్ లోనే ఉంటుంది. మీరు కాన్సన్ట్రేట్ చేసి వింటే చాలా ఈజీ. ఫస్ట్ మీకు ఈ అల్గారిథమ్స్ అన్ని ఎలా చెప్తానంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీకు అల్గారిథమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఆ ఎగ్జాంపుల్ ని జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే అల్గారిథమ్ చాలా ఈజీ. ఓకే, సో చూద్దాం. ఈ క్వశ్చన్ చెప్తాను ఇవాళ. వాట్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్, రైట్ అల్గారిథమ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను కదా. సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ వన్ వే లిస్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ ద నోడ్ స్ట్రక్చర్ లైక్ దిస్. The first field in the single linked list node is data field and second field is link field, or also known as the address field, which is used to store the address of the next node. So single linked list with 5 nodes. So ఇక్కడ నుంచి ఇదంతా కూడా డెఫినిషన్ ఇలా రాయాలి. సింగిల్ లింక్, వాట్ ఈ సింగిల్ లింక్ లిస్ట్ అంటే డెఫినేషన్ ఇలా రాయాలి. సో ఫస్ట్ ఇది డెఫినేషన్, సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నోడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ దానికి సింగిల్ లింక్ లిస్ట్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ సో ఇప్పుడు ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ టోటల్గా ఇందాక చెప్పాను కదా ఎడిట్లో 4 ఆపరేషన్స్. సో అందులో ఫస్ట్ ఆపరేషన్ క్రియేట్ ఆపరేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఏంటంటే అల్గారిథం స్టెప్ 1 ఎప్పుడు కూడా స్టార్ట్తో స్టార్ట్ చేస్తాం. ఇదే కాదు, స్టాక్స్ లో కానీ క్యూస్ లో కానీ ఎందులో అయినా సరే మన అల్గారిథమ్స్ రాసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇండికేట్స్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్ అండ్ లాస్ట్ ఇండికేట్స్ ద లాస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ అంటే ఏంటి? లిస్ట్ లో ఉన్న ఫస్ట్ నోడ్ ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ అంటే ఏంటి?
సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న లాస్ట్ నోడ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లింక్ లిస్ట్ లో చూడండి, ఇందులో ఇది ఫస్ట్ నోడ్, ఇది లాస్ట్ నోడ్. సో వీటిని రిప్రజెంట్ చేయడానికి మనం 2 వేరియబుల్స్ ని తీసుకున్నాం. సో ఫస్ట్ నోడ్ ఇది, దీన్ని మనం ఇక్కడ ఫస్ట్ అనే వేరియబుల్ ది దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ లాస్ట్ అనే వేరియబుల్ దీన్ని ఇండికేట్ చేస్తుంది, లాస్ట్ నోడ్ ని ఇండికేట్ చేస్తుంది. సో 2 వేరియబుల్స్ అర్థమైనాయా? ఫస్ట్ లాస్ట్. ఫస్ట్ ఇండికేట్స్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ద సింగిల్ లింక్ లిస్ట్, లాస్ట్ indicates the last variable indicates last node in the single linked list. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ లో నోడ్ లో 2 ఫీల్డ్స్ కదా. ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, అంటే మనం ఏ వాల్యూ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనం డేటా ఫీల్డ్ లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ రెండో ఫీల్డ్ ఏంటి? అడ్రస్ ఫీల్డ్. సో నెక్స్ట్ నోడ్ దేన్ని లింక్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క అడ్రస్ ని అక్కడ స్టోర్ చేస్తాం కదా. అంటే సింగిల్ లింక్ లిస్ట్ లో క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక నోడ్ ని క్రియేట్ చేయాలంటే ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? 2 ఫీల్డ్స్. ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ అడ్రస్ ఫీల్డ్. సో ఇక్కడ మనం ఏ వాల్యూనైతే మనం నోడ్ లో స్టోర్ చేయాలనుకుంటున్నామో డేటా ఫీల్డ్ లో ఆ వాల్యూని D లో తీసుకుంటాం. సో హియర్ ఇక్కడ ఫస్ట్ అంటే ఫస్ట్ ఇండికేట్స్ ఫస్ట్ నోడ్, లాస్ట్ ఇండికేట్స్ లాస్ట్ నోడ్. అలాగే D ఇండికేట్స్ ద వాల్యూ వీ వాంట్ టు స్టోర్ ఇన్ టు ద డేటా ఫీల్డ్ ఆఫ్ యర్ నోడ్. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్ D, 3 వేరియబుల్స్. ఫస్ట్ నోడ్, లాస్ట్ నోడ్, ద డేటా వాల్యూ D. నెక్స్ట్ సో ఇప్పుడు లింక్ లిస్ట్ లో ఒక నోడ్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక నోడ్ ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఇనీషియల్ గా ఏమనుకుంటాం అంటే టెంప్ అనుకుంటాం. టెంప్ మీన్స్ టెంపరరీ నోడ్. సో హియర్ క్రియేట్ ఎ న్యూ నోడ్ యాజ్ టెంప్. సో ఇప్పుడు కొత్త నోడ్ ని తీసుకున్నాం. కొత్త నోడ్ పేరేంటి? టెంప్. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా ఒక కొత్త నోడ్ తీసుకున్నాం, టెంప్. సో ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త నోడ్ లో సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి నోడ్ కి ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 ఫీల్డ్స్ ని ఎప్పుడైతే మనం క్రియేట్ ఏ న్యూ నోడ్ యాజ్ టెంప్ అనుకున్నామో అక్కడ ఇలా మనకి ఒక నోడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ నోడ్ లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫీల్డ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ అడ్రస్ ఫీల్డ్. సో ఇక్కడ డేటా ఫీల్డ్ లో ఏం స్టోర్ అవ్వాలి? డేటా ఫీల్డ్ లో మనకి D స్టోర్ అవ్వాలి. ఇక్కడ D వాల్యూని స్టోర్ చేస్తాం. 1 మినిట్. డేటా ఫీల్డ్ లో D వాల్యూని స్టోర్ చేసాం. ఓకే, ఇంకా నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్. అడ్రస్ ఫీల్డ్ లో అసలు ఇప్పుడు మనం ఇది ఏ ఆపరేషన్? క్రియేట్ ఆపరేషన్ కదా. సో మనం సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేస్తూ టెంప్ అనే ఒక నోడ్ ని తీసుకున్నాం. ఇదే కదా ఫస్ట్ నోడ్. సో ఇనీషియల్ గా ఫస్ట్ నోడ్ ఒకటే ఉంది. దీని తర్వాత ఇంకా నోడ్స్ అనేవి మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇనీషియల్ గా ఈ నోడ్ యొక్క అడ్రస్ ఫీల్డ్ లో మనం ఏం తీసుకుంటాం? నల్ ని తీసుకుంటాం. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్ కాబట్టి ఇనీషియల్ గా వేరే ఏ నోడ్స్ ని మనం లింక్ చేయట్లేదు. సో నెక్స్ట్ నోడ్ ఇంకా లేదు కాబట్టి ఇనీషియల్ గా ఏం తీసుకున్నాం? నల్ వాల్యూని తీసుకున్నాం. నల్. ఓకే, ఇలా ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేసాం. టెంప్ అనే ఒక కొత్త నోడ్ ని తీసుకున్నాం. చూడండి ఇక్కడ స్టెప్ 5 లో క్రియేటెడ్ న్యూ నోడ్ యాజ్ టెంప్. సో ఎప్పుడైతే మనం సింగిల్ లింక్ లిస్ట్ లో కొత్త నోడ్ ని క్రియేట్ చేసామో నోడ్ కి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 2 ఫీల్డ్స్, డేటా ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్. డేటా ఫీల్డ్ ఏం స్టోర్ అవ్వాలి? ఇక్కడ మనం అడ్రస్ ఫీల్డ్ ఏమంటామంటే లింక్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు కదా. సో ఇక్కడ టెంప్ డేటా అంటే డేటా ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఎలా డినోట్ చేశాను? టెంప్ arrow mark data means indicates that temporary nodes data field is equal to n స్టోర్ చేసాం, D ని స్టోర్ చేసాం. నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ ని ఇంకో పేరుతో ఏం పిలవచ్చు? లింక్ ఫీల్డ్ కదా. సో ఇక్కడ అడ్రస్ బదులు ఏమనుకుంటున్నాం అంటే లింక్ అనుకుంటున్నాం. సో టెంప్ arrow mark లింక్ అంటే అర్థం ఏంటి? టెంప్ అనే నోడ్ యొక్క లింక్ ఫీల్డ్. సో ఇదిగో టెంప్ నోడ్ లో లింక్ ఫీల్డ్ లో ఏముంది? నల్ ఉంది. ఎందుకు అక్కడ నల్ స్టోర్ చేసాం? సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్ నోడ్, అదే ఫస్ట్ నోడ్ లిస్ట్ లో. ఇంకా మనం నెక్స్ట్ నోడ్ ఇంకా క్రియేట్ చేయలేదు. వేరే నోడ్ ఉంటేనే కదా, రెండో నోడ్ ఉంటేనే కదా దాని నోడ్ అడ్రస్ ఇక్కడ స్టోర్ చేస్తాం. సో ఇదే ఫస్ట్ నోడ్ కాబట్టి ఇనీషియల్ గా టెంపరరీ నోడ్ లో అడ్రస్ ఫీల్డ్ లో అంటే లింక్ ఫీల్డ్ లో నల్ తీసుకున్నాం. సో టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు D.
డి అంటే ఏంటి, మనం స్టోర్ చేసే డేటా వాల్యూ డిలో తీసుకుంటాం. సో టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు డి, టెంప్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడ టోటల్గా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఫస్ట్, లాస్ట్, డి, డేటా, లింక్, టెంప్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఒక సింగిల్ లింక్ లిస్ట్ ఎంటీనా కాదా, అసలు లింక్ లిస్ట్ మనం క్రియేట్ చేయలేనప్పుడు అందులో నోట్స్ ఏ ఉండవు కదా. అంటే ఒకవేళ నోట్స్ ఉంటే ఫస్ట్ నల్ అవ్వదు, నోట్స్ ఏమి లేవనుకోండి, సో ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ నోడే కదా. సో ఇప్పుడు మనం సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్. ఇనిషియల్ గా ఏమీ లేవు, నోట్స్ ఏమీ లేవు, సో అంటే మనం క్రియేట్ చేసిన టెంప్ నోడే ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్లా. ఒకవేళ నల్ అయితే మనం క్రియేట్ చేసిన ఈ టెంప్ నోడే లిస్ట్ లో ఫస్ట్ అవుతుంది. ఇనీషియల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే ఉంది కాబట్టి నోడ్ అదే ఫస్ట్ అవుతుంది, అదే లాస్ట్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ స్టార్ట్ చేసాం, నెక్స్ట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇది ఏ ఆపరేషన్, ఇది క్రియేట్ ఆపరేషన్ కదా. సో సింగిల్ లింక్ లిస్ట్ ని కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాం. సో అంటే ఇనీషియల్ గా లిస్ట్ ఎంటీ, ఏమీ లేవు, నోట్స్ ఏమీ లేవు లిస్ట్ లో, మనమే క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఒక నోడ్ ని తీసుకోవాలంటే దాన్ని టెంప్ అనుకోవాలి. టెంప్ లో డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్ ఇలా తీసుకున్నాం. టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు డి, టెంప్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇనీషియల్ గా సింగిల్ లింక్ లిస్ట్ ఎంటీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవుతుంది. అంటే ఫస్ట్ నోడ్ లేదు, లాస్ట్ నోడ్ లేదు, లిస్ట్ ఎంటీ. సో ఇప్పుడు మనం కొత్త నోడ్ ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ కొత్త నోడ్ ని మనం లిస్ట్ లో తీసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ లిస్ట్ లో అసలు ఫస్ట్ నోడే లేదంటే లిస్ట్ ఈజ్ ఎంటీ కదా అర్థం. సో ఇక్కడ మనం ఏ కండిషన్ చెక్ చేయాలి, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్లా అనే కండిషన్ మనం చెక్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ అనేది నల్ అయిందంటే దాని అర్థం ఏంటి, సింగిల్ లింక్ లిస్ట్ లో ఇప్పటి వరకు నోట్స్ లేవు, క్రియేట్ అవ్వలేదు ఇంకా. సో అప్పుడు మనం ఏమవుతుంది, మనం క్రియేట్ చేసిన ఈ కొత్త నోడ్ అయిన టెంపే ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ అవుతుంది, లాస్ట్ నోడ్ అవుతుంది. ఓకే, సపోజ్ రెండు నోట్స్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, ఫస్ట్ నోడ్ ఫస్ట్ అవుతుంది, సెకండ్ నోడ్ లాస్ట్ అవుతుంది. ఇదే ఒకటే ఉంది కాబట్టి అదే ఫస్ట్, అదే లాస్ట్ నోడ్. ఒకవేళ ఈ ఫస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్ లో ఒక నోడ్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, సెకండ్ నోడ్ కింద కదా మనం లింక్ చేయాలి. సో లాస్ట్ నోడ్ కి లింక్ ఫీల్డ్ లో మనం కొత్తగా తీసుకున్న ఈ టెంప్ నోడ్ ని లింక్ చేయాలి, అంతే కదా. నెక్స్ట్ ఇంకొక నోడ్ ఇలా తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ లింక్ లిస్ట్ లో ఒక నోడ్ ఉంది, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కొత్త నోడ్ ని రెండో నోడ్ ని సింగిల్ లింక్ లిస్ట్ లో లింక్ చేయాలి. ఇప్పుడు దీనికి ఒక అడ్రస్ ఉంటుంది కదా సెకండ్ ఫీల్డ్, ఇప్పుడు దీనికి ఇది ఎలా లింక్ అవ్వాలంటే ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ని తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ లో స్టోర్ చేస్తాం. సపోజ్ దీని అడ్రస్ 525 అనుకోండి. సో ఇప్పుడు లాస్ట్ నోడ్ కి లింక్ ఫీల్డ్ లో అప్పుడు టెంప్ ఇది అవ్వదు, ఇంకా టెంప్ ఏదవుతుంది, ఈ నోడ్ టెంప్ అవుతుంది. కొత్తగా తీసుకున్న లిస్ట్ లో రెండో నోడ్ ఉంది కదా, అది టెంప్ అవుతుంది, ఈ నోడ్ టెంప్ అవుతుంది. సో ఈ నోడ్ యొక్క అడ్రస్ 525 అనుకుంటే, సో ఫస్ట్ లాస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో మన టెంప్ నోడ్ ని లింక్ చేసాం. సో అందుకే స్టేట్మెంట్ ఇలా రాసాం, లాస్ట్ యారో మార్క్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి, మొత్తం టూ నోడ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ 2 నోడ్స్ లో ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది, ఇది లాస్ట్ నోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్, ఇందాక వరకు ఒకటే నోడ్ ఉంది కాబట్టి ఈ నోడే ఫస్ట్ నోడ్ అయింది, లాస్ట్ నోడ్ అయింది. బట్ ఇప్పుడు రెండో నోడ్ కూడా ఉంది కాబట్టి ఈ ఫస్ట్ నోడ్ ని ఫస్ట్, లాస్ట్ నోడ్ ని రెండో నోడ్ ఏమవుతుంది, లాస్ట్ నోడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ లాస్ట్ నోడ్. ఓకే, సో దిస్ ఈజ్ అల్గారిథం టు క్రియేట్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో స్టెప్ 1 స్టార్ట్, స్టెప్ 2 ఇనిషియల్గా సింగిల్ లింక్ లిస్ట్లో ఏమీ నోట్స్ లేవు కాబట్టి ఇనిషియల్గా ఏమనుకుంటాం అంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనుకుంటాం. సో ఇప్పుడు మన సింగిల్ లింక్ లిస్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ లింక్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ హ్యావింగ్ 2 ఫీల్డ్స్, డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్. సో ఇప్పుడు డేటా ఫీల్డ్లో మన దగ్గర ఉన్న డేటాని స్టోర్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న డేటాని దేంట్లోకి రీడ్ చేసాం, డీలోకి రీడ్ చేసాం.
సో రీడ్ డేటా వాల్యూ యాజ్ డి. సో ఇప్పుడు స్టెప్ 4లో రిపీట్ స్టెప్ 4 టు స్టెప్ 6 అంటిల్ డి ఈజ్ ఈక్వల్ టు 0. సపోజ్ మనం లిస్ట్లో క్రియేట్ చేసినప్పుడు 3 వాల్యూస్ని స్టోర్ చేయాలనుకోండి. అప్పుడు టోటల్గా ఎన్ని నోట్స్ కావాలి? 3 నోట్స్ని క్రియేట్ చేసాం. సో ఇంకా 3 వాల్యూస్ స్టోర్ అయిపోయినాయి లింక్ లిస్ట్లో. సో అక్కడికి లిస్ట్ ఎండ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం డి వాల్యూ ఏమి ఇవ్వాలి? 0 ఇవ్వాలి. సో మనం డి వాల్యూ 0 ఇవ్వనంత వరకు కూడా స్టెప్ 4 నుంచి 6 వరకు రిపీట్ అవ్వాలి. స్టెప్ 4 నుంచి 6 వరకు ఏముంది? నోడ్ని క్రియేట్ చేయడం, లింక్ లిస్ట్లోకి లింక్ చేయడం, నోడ్ని క్రియేట్ చేయడం, లింక్ లిస్ట్లోకి లింక్ చేయడం. ఈ ప్రొసీజర్ మాత్రమే జరుగుతుంది. ఎప్పటి వరకు? మనం డేటా వాల్యూస్ ఎన్ని ఉంటే అన్ని నోట్స్ క్రియేట్ అవ్వాలి కదా, అప్పటి వరకు జరుగుతుంది. ఎప్పుడైతే డేటా వాల్యూస్ కంప్లీట్ అయిపోయినాయో ఎలా ఇండికేట్ చేయాలి? డి వాల్యూని 0 ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే నోడ్ టెంప్ అనుకుంటాం ఇనీషియల్గా. సో టెంప్ అనే నోడ్కి కొత్త నోడ్కి లింక్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్ 2 ఉన్నాయి కదా. డేటా ఫీల్డ్లో మన దగ్గర ఉన్న డేటా డీలో ఉంది కాబట్టి టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు డి. లింక్ ఫీల్డ్ ఇనీషియల్గా ఒకటే నోడ్ ఉంటే కనుక నల్. ఒకవేళ ఫస్ట్ అనేది నల్ అంటే లింక్ లిస్ట్లో అసలు ఫస్ట్ నోడే లేదు. ఫస్ట్ నోడే లేకుండా మిగిలిన నోట్స్ మనం లింక్ అవ్వవు కదా. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఏంటి అర్థం? సింగిల్ లింక్ లిస్ట్ ఎంటీగా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ టెంప్ నోడే, మనం తీసుకున్న ఇనీషియల్గా ఈ టెంప్ నోడే లిస్ట్లోకి యాడ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు లిస్ట్లోకి యాడ్ చేసిన తర్వాత సింగిల్ లింక్ లిస్ట్లో ఎన్ని నోట్స్ ఉన్నట్టు? ఓన్లీ 1 నోడ్. అదే ఫస్ట్ నోడ్, అదే లాస్ట్ నోడ్. ఏ నోడ్ మనం క్రియేట్ చేసిన? టెంప్. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎల్స్, ఎల్స్ అంటే దేనికి? ఇదిగో దీనికి ఎల్స్ అంటే ఫస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, ఈక్వల్ టు నల్ అయితేనేమో ఫస్ట్ నోడ్ టెంపే అవుతుంది, లాస్ట్ నోడ్ కూడా టెంపే అవుతుంది. బికాస్ సింగిల్ లింక్ లిస్ట్లో ఒకే నోడ్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఫస్ట్ నల్ కాదు ఎల్స్ అయితే ఏంటి అర్థం? అంటే సింగిల్ లింక్ లిస్ట్లో ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ నోట్స్ని, ఆ ఉన్న నోట్స్కి లాస్ట్లో కొత్త నోడ్ని మనం యాడ్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇలా ఒకటి క్రియేట్ చేసాక ఇప్పుడు రెండోది క్రియేట్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఇదే ఫస్ట్ నోడ్, లాస్ట్ నోడ్. ఇప్పుడు దీని లింక్ ఫీల్డ్కి కొత్త నోడ్ని యాడ్ చేయాలి. సో లాస్ట్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు ఇప్పుడు వరకు లాస్ట్ దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. సో లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కొత్త నోడ్ టెంప్ కాబట్టి లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. దెన్ అగైన్ read data value, repeat to step 4 to 6. Then when d is equal to 0, we can stop the procedure of creating single linked list. Okay na? ఏమా అర్థమైందా? ఇప్పుడు ఈ అల్గారిథం కనుక అర్థమైతే మిగిలిన అల్గారిథమ్స్ అన్ని చెప్పడానికి ముందుకెళ్తాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, మీకు మీరుగా అన్మ్యూట్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఇది అర్థం కాకపోతే ఫర్దర్గా అల్గారిథం చెప్పినా మీకు ఏం అర్థం కాదు. ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా, ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. మళ్ళీ చెప్పనా? మొత్తం అల్గారిథం అంతానా? స్టెప్స్ ఒకసారి చెప్పండి మేడం. అదే స్టెప్స్, అల్గారిథంలో స్టెప్స్ ఉంటాయి. ఏ స్టెప్? 5th స్టెప్ కానీ చెప్పండి మేడం ఒకసారి. స్టెప్ దగ్గర నుంచి. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో ఈ అల్గారిథం దేనికి? సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి. సింగిల్ లింక్ లిస్ట్ ని క్రియేట్ చేయడం అంటే ఏంటి? అందులోకి నోడ్స్ ని ఇన్సర్ట్ చేయడం, అంతే కదా. సో ఇప్పుడు ఇది సింగిల్ లింక్ లిస్ట్. ఈ సింగిల్ లింక్ లిస్ట్ కి, ఈ సింగిల్ లింక్ లిస్ట్ ని ఇలా క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక నోడ్ తీసుకోవాలి, ఆ నోడ్లోకి డేటా వాల్యూ ఫిల్ చేయాలి, అడ్రస్ ఫీల్డ్లో అడ్రస్ని ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఈ అడ్రస్ ఫీల్డ్ని ఎప్పుడు ఫిల్ చేస్తాం?
రెండో నోడ్ మన దగ్గర ఉండి దాని అడ్రస్ ని మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. ఇప్పుడు అసలు సింగిల్ లింక్ లిస్ట్ ఇంకా మనం క్రియేట్ చేయకుండానే నోట్స్ ఉంటాయి అందులో? ఉండవు. సో మనం క్రియేట్ చేసే కొత్త నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది లిస్ట్ లో, మనం క్రియేట్ చేసిన కొత్త నోడే లాస్ట్ నోడ్ అవుతుంది. మనం క్రియేట్ చేసిన నోడ్ ని సింగిల్ లింక్ లిస్ట్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు అదే ఫస్ట్ నోడ్ అవుతుంది, అదే లాస్ట్ నోడ్ అవుతుంది. ఎప్పుడు లింక్ లిస్ట్ లో నోట్స్ లేనప్పుడు. సో ఇంకా మనం క్రియేట్ చేయకుండా నోట్స్ ఉండవు కదా. సో ఫస్ట్ స్టార్ట్ చేసాం, ఫస్ట్ లేదు లాస్ట్ లేదు, అంటే ఫస్ట్ నోడ్ లేదు లాస్ట్ నోడ్ లేదు, లిస్ట్ ఈజ్ ఎంటీ. కాబట్టి ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అనుకున్నాం. డి అంటే ఏంటి? మనం డేటా ఫీల్డ్ లో ఏ డేటాని స్టోర్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ సింగిల్ లింక్ లిస్ట్ లో డేటా ఫీల్డ్ లో ఏముంది? డేటా 25 కదా, దాన్ని ఇక్కడ D లోకి తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ లాస్ట్ రెండు నల్ డేటా వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఈ డేటా వాల్యూ నోడ్ లో స్టోర్ చేయాలంటే ఫస్ట్ అసలు నోడ్ క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్ న్యూ నోడ్ యాజ్ టెంప్. మనం క్రియేట్ చేసే నోడ్ని ఎప్పుడు కూడా ఏమనుకుంటాం? టెంప్ అనుకుంటాం. సో టెంప్ అంటే ఎప్పుడైతే మనం కొత్త నోడ్ని క్రియేట్ చేసామో సింగిల్ లింక్ లిస్ట్ లో ఎన్ని ఫీల్డ్స్ వస్తాయి? 2 ఫీల్డ్స్ వస్తాయి. ఫస్ట్ ఫీల్డ్ ఏమో డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ ఏమో అడ్రస్ ఫీల్డ్. సో టెంప్ మనం క్రియేట్ చేసింది నోడ్, అందులో 2 ఫీల్డ్స్ ఉన్నాయి, డేటా ఫీల్డ్, రెండోది అడ్రస్ ఫీల్డ్. సో డేటా ఫీల్డ్ లో ఏం స్టోర్ అవ్వాలి? డేటా స్టోర్ అవ్వాలి. అడ్రస్ ఫీల్డ్ లో అడ్రస్ స్టోర్ అవ్వాలి. మామూలుగా అయితే ఏ నోడ్ అడ్రస్? నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ అవ్వాలి. బట్ ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ లో మనం క్రియేట్ చేసేదే ఫస్ట్ నోడ్ కదా, ఇంకా నెక్స్ట్ నోడ్ లేదు కదా ఇంకాను. కాబట్టి మనం క్రియేట్ చేసిన ఈ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో ఏం ప్లేస్ చేసుకున్నాం? ఇనీషియల్ గా టెంప్ నల్ ని ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు ఓకేనా? టెంప్ డేటా ఈజ్ ఈక్వల్ టు డి, టెంప్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే, మన దగ్గర ఒక నోడ్ ఉంది, నోడ్ పేరేంటి? టెంప్. ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ లోకి మన దగ్గర ఉన్న ఈ కొత్త నోడ్ అయిన టెంప్ ని ఇన్సర్ట్ చేయాలి. సో అంటే లిస్ట్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం కదా, ఇఫ్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్లా అని. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఇదిగో చూడండి, ఇది ఫస్ట్ నోడ్, ఇదేంటిది? లాస్ట్ నోడ్. అసలు ఈ ఫస్ట్ నోడే లేకపోతే మిగిలినవన్నీ లేవు కదా. అంటే ఒకవేళ ఫస్ట్ ఉంటే సింగిల్ లింక్ లిస్ట్ లో నోట్స్ ఉన్నాయి, ఫస్ట్ నల్ అయితే అసలు ఫస్టే లేకపోతే మిగిలిన నోట్స్ అన్ని లేనట్టు, అంటే లిస్ట్ అనేది ఎంటీ అయినట్టు. అంటే ఇప్పుడు మన లిస్ట్ ఎంటీగా ఉందా, ఆల్రెడీ నోట్స్ ఉన్నాయా అని చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి? ఫస్ట్ నల్లా కాదా అని చెక్ చేయాలి. సో ఇఫ్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే మనం క్రియేట్ చేసిన టెంప్ నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది. అంటే లిస్ట్ లో ఒక నోడ్ ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇక్కడ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటే మనం క్రియేట్ చేసిన నోడే ఫస్ట్ నోడ్ కాబట్టి ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాం. మరి లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని ఎందుకన్నా? లిస్ట్ లో ఒకటే కదా ఉంది, అదే ఫస్ట్ అవుతుంది, అదే లాస్ట్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడుది? ఈ కేసు ఎప్పుడు? ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ ఎప్పుడైతే ఫస్ట్ నల్ అవుతుందో అప్పుడు మనం క్రియేట్ చేసిన నోడే ఫస్ట్ నోడ్, లాస్ట్ నోడ్ అవుతుంది, లిస్ట్ ఎంటీగా ఉన్నప్పుడు. ఓకేనా? సపోజ్ లిస్ట్ లో ఆల్రెడీ ఒక నోడ్ ఉంది, ఇప్పుడు మనం కొత్తగా ఒక నోడ్ ని క్రియేట్ చేసి దానికి లింక్ చేయాలి. అటువంటప్పుడు ఫస్ట్ ఈజ్ ఈక్వల్ నల్ అవుద్దా? సపోజ్ ఇక్కడ ఇది లేదు, ఇదిగో ఇనీషియల్ గా లింక్ లిస్ట్ ఇలా ఉంది. ఎన్ని నోట్స్ ఉన్నాయి లింక్ లిస్ట్ లో? ఒక నోడ్ ఉంది, అదే ఫస్ట్ నోడ్, అదే లాస్ట్ నోడ్. ఫస్ట్ అదే, లాస్ట్ అదే. ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్లా కాదు కదా. అంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే ఫస్ట్ లాస్ట్ టెంప్ అనుకుంటాం. లింక్ లిస్ట్ లో నోట్స్ లేనప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది ఒక నోడ్ ఉంది కదా. ఇప్పుడు ఈ లాస్ట్ నోడ్ ఫస్ట్ లాస్ట్ ఇదే కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇన్సర్ట్ చేసినప్పుడు లాస్ట్ నోడ్ కి లింక్ ఫీల్డ్ లో లింక్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ అన్న లాస్ట్ అన్న ఇదే కదా, లాస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో మనం కొత్తగా తీసుకున్న టెంప్ నోడ్ ని లింక్ చేయాలి. సో కొత్తగా తీసుకున్న టెంప్ నోడ్ ఇదిగో ఇక్కడ ఉంది, కొత్తగా తీసుకున్న టెంప్ నోడ్ ఇది. ఇప్పుడు దీన్ని ఇక్కడ లింక్ చేయాలి. సో లాస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో
ఈ మనం కొత్తగా తీసుకున్న టెంప్ ని లింక్ చేసాం. లాస్ట్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. నెక్స్ట్ అప్పుడు లాస్ట్ ఇంకది ఫస్ట్ నోడ్ ఇండికేట్ చేయదు కదా, మనం కొత్తగా యాడ్ చేసిన ఈ టెంప్ ని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఇండికేట్స్ లాస్ట్, దట్స్ వై లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అసలు మీకు ఇక్కడ స్టెప్ 6 లో ఎందుకు 2 కేసెస్ లో చెప్తున్నాం? ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే సింగిల్ లింక్ లిస్ట్ ఎంటీగా ఉంటే మనం క్రియేట్ చేసిన ఫస్ట్ టెంప్ నోడే ఫస్ట్ లాస్ట్ అవుతుంది. ఇదిగో ఒకవేళ ఫస్ట్ నాట్ ఈక్వల్ టు నల్, ఎల్స్ కాదు, ఫస్ట్ నల్ కాదు, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ నల్ కాదంటే అర్థం ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్ లో ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి. సో కాబట్టి నోట్స్ ఉంటే ఆ కొత్త నోడ్, మనం తీసుకున్న ఈ కొత్త నోడ్ అయిన టెంప్ని నోడ్ ఉన్నదానికి లాస్ట్ నోడ్ దగ్గర యాడ్ చేయాలి. సో లాస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో మనం కొత్తగా తీసుకున్న టెంప్ నోడ్ ని లింక్ చేసాం. లాస్ట్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. నెక్స్ట్ అప్పుడు లింక్ చేసిన లాస్ట్ ఫీల్డ్ కొత్త నోడే కదా లాస్ట్ అవుతుంది. సో లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఈ ప్రొసీజర్ అంతా ఎప్పటి వరకు రిపీట్ అవుద్ది? మనం ఎప్పుడైతే డి వాల్యూ 0 ఇస్తామో అప్పటి వరకు రిపీట్ అవుద్ది. డి వాల్యూ 0 ఇచ్చామంటే అర్థం ఏంటి? ఇంకా అక్కడతో నోట్స్ ఎండ్ అయిపోయినాయి, ఇంకా లింక్ లిస్ట్ ఎండ్ అయిపోయింది. దెన్ లాస్ట్ స్టెప్ లో స్టాప్ చేస్తాం. ఏమా ఓకేనా అందరికి? చెప్పండి మళ్ళీ డౌట్ ఉంటే. మీరు ఎవరు మాట్లాడలేదంటే అర్థమైంది అనుకుంటాను. నేను నెక్స్ట్ చెప్తాను. నిహారిక మ్యామ్ అడిగావు కదా, అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఇంకా ఎవరికైనా? ఓకే, ఇలా మొత్తం మీకు డేటా స్ట్రక్చర్స్ లో మొత్తం అన్ని కూడా ఇలా అల్గారిథమ్సే ఉంటాయి. మీకు క్రియేట్ డయాగ్రామ్ లేదు కాబట్టి మీకు కొంచెం కష్టం అవ్వచ్చు ఫస్ట్ అల్గారిథం కాబట్టి. నెక్స్ట్ నుంచి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసాక అల్గారిథం చెప్తాను. ఈజీగానే ఉంటాయి, పర్వాలేదు. డయాగ్రామ్ అర్థం చేసుకుంటే రాయొచ్చు. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, అల్గారిథంలో చెప్తాను. లేఖనా అన్మ్యూట్ చేసుకో. మ్యామ్ లేఖనా అర్థమైందా అల్గారిథం? అర్థమైంది మ్యామ్. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే అర్థం ఏంటి? అంటే మనం క్రియేట్ చేసాం మేడం, అందులో మనం ఏ వాల్యూ ఎంటర్ చేయలేదు కాబట్టి నల్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను. మనం నోడ్ ని క్రియేట్ చేయలేదు మేడం, అంటుంది ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే సింగిల్ లింక్ లిస్ట్ ఎంటీగా ఉన్నప్పుడు. పృథ్వీ, పృథ్వీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, రేపు క్లాస్లో మీకు ట్రావర్సింగ్ ఆపరేషన్ చెప్తాను, అల్గారిథము. మీకు ఎవరికి అర్థం కాకపోయినా లైవ్లోనే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే. ఓకే.